నేపాల్‌లో ప్రభుత్వం మీద అక్కడ యువత, ప్రజలు తిరుగుబాటు చేసి ఏ స్థాయిలో మాజీ ప్రధానమంత్రుల భార్యనే సజీవంగా తగలబెట్టేశారు. మంత్రులు బతుకుజీవుడా అని ఎక్కడ దాక్కున్నారో తెలియట్లే. జైళ్ళ నుంచి వేల మంది తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. రోడ్ల మీద మంత్రులను వెంబడించి కొడుతూ ఉన్నారు. అది ఇక్కడ ఏదో సోషల్ మీడియాను బ్యాన్ చేశారు అన్న ఒక కారణం నుంచి వచ్చింది కాదు. అదొక కారణం. దాని వెనక కట్టలు తెంచుకునే అసహనం, ఆవేశం ఆ దేశ యువతలోనూ ప్రజల్లోనూ గూడు కట్టుకో ఉండిపోయింది. దానికోసం ఒక కారణంగా అనిపించింది. ఈ కారణం సోషల్ మీడియాను బ్యాన్ చేశారు అని. బ్యాన్ ఎందుకు చేశారు? కొన్ని రోజుల కిందట ఒక మంత్రికి సంబంధించిన ప్రభుత్వ వాహనం ఒక దగ్గర ఒక చిన్న 11 ఏళ్ల బాలికను ఢీకొట్టుకుంటూ పోయిందట. ఢీకొట్టిన తర్వాత ఎట్లా ఉంది అని చెప్పి ఏమి అడగకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ బాలికకి ఏమీ కాలేదు. ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేసుకుని మామూలుగానే తగిలిందట. ఆ తర్వాత ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసి 24 గంటల లోపలే వదిలేశారట. ప్రధానమంత్రి దాని మీద స్పందించుకుంటే ఇది చిన్న చిన్న విషయాల గురించి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు అన్నారట. దాదాపు ఎప్పటి నుంచో వీళ్ళు చేస్తున్న అవినీతి మీద అగ్గి మీద గుగ్గిలం వాళ్ళు అంటే రగిలిపోతూ ఉన్నారు. అంటే ఈ కారణంగా అనిపించింది. ప్రధానమంత్రిని సోషల్ మీడియాలో ఏకడం మొదలుపెట్టారు ఒక రేంజ్లో. అరే ఈ స్థాయిలో విమర్శలు చేస్తారా అని ప్రభుత్వం ఏకంగా సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. ఇంకా మొదలైంది. ఎవరెక్కడ తలదాచుకున్నారో తెలియట్లే, ఎవరెక్కడ ఉండిపోయినారో తెలియట్లే. నేపాల్ పండడానికి కారణం అది. మన దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో దేశంలో చర్చ జరుగుతోంది. ఈ అహంకార పూరిత పాలకులకు ఏదో ఒక రోజు ఇటువంటి చికిత్స తప్పకపోవచ్చు అని చెప్పి కొందరు బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు. మన దగ్గర పాలకులు కానీ ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు, ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారు, ఎంత హేట్రెడ్ చూపెడుతూ ఉన్నారు. కానీ జనాలందరినీ ఐక్యంగా ఉంచకుండా పాలకులు తెలివిగా విభజించి పాలించని బ్రిటిష్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల కులాల ప్రాతిపదికన విభజిస్తున్నారు. కొన్ని చోట్ల మతాల ప్రాతిపదికన విభజిస్తూ ఉన్నారు. మరి కొన్ని చోట్ల దేవుళ్ళ ప్రాతిపదికన మొత్తమే జనాల్ని విభజిస్తూ ఉన్నారు. కాబట్టి సోషల్ మీడియా అనగానే కావాల్సినంత వరకు గుప్పెట్లో పెట్టుకొని ఎదుటి మీదకి ఒకరి ఒకరు ఉసిగొలుపుకుంటున్నారు. కాబట్టి కొంతవరకు ఇంకా అందరి ఆవేశం ఐక్యం కాలేదు. కానీ యువతలోనూ జనంలో ఉన్నటువంటి ఆవేశం కనుక ఏకమైతే మన రాష్ట్రంలో, మన దేశంలో కానీ పాలకులు సమాధానం చెప్పాల్సిన రోజైతే ఖచ్చితంగా వస్తుందని ఏ రాష్ట్రానికి సంబంధించిన పౌరులు ఆయా రాష్ట్రాల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజమే, నేపాల్లో యువతలో ఉన్నటువంటి ఆవేశం మన యువతలో ఉందా? మన యువతలో కులం కోసం ఆవేశం, సినిమాల్లో బ్లాక్ టికెట్లు కొనుక్కోవడం కోసం ఆవేశం, థియేటర్లలో పేపర్లు దించి ఎగరేయడంలో ఆవేశం, కులాల కోసం, మతాల కోసం, దీనికోసం అయితే చూపెడతారు. ఉమ్మడిగా దేశ ప్రయోజనాలు, ఉమ్మడిగా రాష్ట్ర ప్రయోజనాలు, ఉమ్మడిగా మనిషి ప్రయోజనాల కోసం ఆవేశం చూపించే రోజు వస్తే బాగుంటుంది కదా అని చాలామంది సోషల్ మీడియాలో చర్చిస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు.